మనం లాస్ట్ వీడియోలో రెస్పాన్సివ్ డిజైన్ అంటే ఏంటి? మీడియా క్వెరీస్ అంటే ఏంటి? దాని రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వెషన్స్, దాని రిలేటెడ్ అసెస్మెంట్స్ అన్నీ లాస్ట్ వీడియోలో చేశాము. చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడు మామ. ఈ వీడియోలో సూడో క్లాసెస్, సూడో ఎలిమెంట్స్ అంటే ఏంటి? వాటిని ఎలా వాడాలి? అనేది క్లియర్‌గా అర్థమయ్యేటట్టు చెప్తా మామ. మీకు ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ వరకు వీడియో చూడండి మామ. ఓకేనా? జనరల్‌గా సీఎస్ఎస్‌లో సూడో ఎలిమెంట్స్ అంటే యాక్చువల్ ఎలిమెంట్స్ కాదు మామ. కానీ ఎలిమెంట్ బిహేవియర్‌ని టార్గెట్ చేయడం మామ. ఓకేనా? సూడో క్లాసెస్, సూడో ఎలిమెంట్స్ వల్ల హెచ్‌టీఎంఎల్ చేంజ్ చేయకుండా స్టైల్‌ని అప్లై చేయొచ్చు మామ. ఇదే దీని యొక్క మ్యాజిక్ మామ. ఓకేనా? ఇది క్లీన్ సీఎస్ఎస్‌కి చాలా ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ మామ. ఓకేనా? సూడో క్లాసెస్ అనేది ఎలిమెంట్ స్టేట్‌ని టార్గెట్ చేయడానికి యూజ్ అవుతాయి మామ. ఓకేనా? జనరల్‌గా సూడో క్లాసెస్ ఎలాంటి వాటికి యూజ్ చేస్తాము అనంటే హోవర్, యాక్టివ్, ఫోకస్ లేకుంటే ఫస్ట్ చైల్డ్ ఇలాంటి వాటి కోసము మనము యూజ్ చేస్తాం మామ. ఓకేనా? జనరల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక బటన్ ఉంది. ఆ బటన్ మీద హోవర్ చేసినప్పుడు ఒక కలర్ చూపించాలనుకున్నాం అనుకో, దానికి హోవర్ అనే క్లాస్‌ని వాడతాం మామ. ఓకేనా? అది క్లిక్ చేసి ఒత్తి పట్టుకున్నప్పుడు ఆ బటన్ ఒక కలర్ చేంజ్ చేసినాం అనుకో, దాన్ని యాక్టివ్ అంటారు మామ. ఓకేనా? ఇప్పుడు మనము క్లిక్ చేసి వదిలేసాము. కానీ మన మౌస్ యొక్క ఫోకస్ ఆ బటన్ దగ్గరే ఉంటది. లేకపోతే టెక్స్ట్ బాక్స్‌లో ఉంటది కదా మామ. అప్పుడు ఒక కలర్ స్పెషల్ కలర్ అప్లై చేద్దాం అనుకున్నాం అనుకో, దాన్ని ఫోకస్ అంటారు మామ. ఓకేనా? ఫస్ట్ చైల్డ్ అంటే అది ఫస్ట్ చైల్డ్‌కి అది ఆటోమేటిక్‌గా హైలైట్ అవుతది మామ. దానికోసం ఇది. ఓకేనా? ఇది సూడో క్లాసెస్ అంటారు మామ. సూడో క్లాసెస్ అన్నీ కూడా సింగిల్ కోలన్‌తోనే స్టార్ట్ అవుతాయి మామ. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్ మామ, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సెకండ్ వచ్చేసి సూడో ఎలిమెంట్స్ మామ. సూడో ఎలిమెంట్స్ అంటే స్పెసిఫిక్ పార్ట్‌ని టార్గెట్ చేయడానికి యూజ్ చేస్తాం మామ. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్‌లో ఉన్న ఫస్ట్ లెటర్‌ని టార్గెట్ చేయాలనుకుంటున్నావు. దానికి యూజ్ చేస్తాం మామ. ఓకే. ఫస్ట్ లైన్‌కి టార్గెట్ చేద్దాం అనుకుంటున్నావు. దానికి కూడా ఫస్ట్ లైన్ అని వాడొచ్చు మామ. డబుల్ కోలన్ ఫస్ట్ లైన్ అని వాడొచ్చు. డబుల్ కోలన్ ఫస్ట్ లెటర్ అంటే ఫస్ట్ లెటర్‌కి మాత్రమే అప్లై అవుతది మామ. ఓకేనా? డబుల్ కోలన్ ఆఫ్టర్ అన్నామనుకో, ఆ కంటెంట్‌కి ఆఫ్టర్ అని మీనింగ్ మామ. ఓకేనా? డబుల్ కోలన్ బిఫోర్ అని ఇచ్చినామనుకో మామ, అది బిఫోర్ అని మీనింగ్ మామ. బిఫోర్ ఎలిమెంట్, బిఫోర్ టెక్స్ట్ ఏమన్నా చూపించాలనుకుంటే అప్పుడు బిఫోర్ అని ఇస్తాం మామ. ఓకేనా? ఇది సూడో ఎలిమెంట్స్ అంటారు మామ. డబుల్ కోలన్ యూజ్ చేస్తాము. ఓకేనా? సింగిల్ కోలన్ యూజ్ చేస్తేనేమో సూడో క్లాసెస్ అంటారు. డబుల్ కోలన్ యూజ్ చేస్తేనేమో సూడో ఎలిమెంట్స్ అంటారు మామ. క్లియర్ కదా మామ? నాకు తెలిసి ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఎందుకు వాడతాము అనంటే మామ, పాత సైట్ ఉంది. నువ్వు హెచ్టీఎంఎల్ ఏం చేంజ్ చేయకుండా నువ్వు సీఎస్ఎస్ రాయమనంటే, ఇప్పుడు సూడో క్లాసెస్‌ని మాత్రమే వాడుకొని మనం క్లీన్‌గా చేయొచ్చు మామ. ఓకేనా? మామ, వాట్ ఈస్ సూడో క్లాస్ ఇన్ సీఎస్ఎస్ అని అడుగుతారు మామ. మనం ఏమని చెప్పాలి ఇంటర్వ్యూలో ఆన్సర్? ఇట్ స్టైల్స్ అన్ ఎలిమెంట్ బేస్డ్ ఆన్ ఇట్స్ స్టేట్ అని క్లియర్‌గా చెప్పాలి మామ. ఓకేనా? వాట్ ఈస్ సూడో ఎలిమెంట్ అని అడుగుతారు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చేయాలి? ఇట్ స్టైల్స్ ఏ స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అని క్లియర్‌గా చెప్పాలి మామ. ఓకేనా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సూడో క్లాస్, సూడో ఎలిమెంట్ అని క్లియర్‌గా అడుగుతారు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? సూడో క్లాస్ టార్గెట్స్ స్టేట్, సూడో ఎలిమెంట్స్ టార్గెట్స్ ఏ పార్ట్ ఆఫ్ ఏ ఎలిమెంట్ అని క్లియర్‌గా చెప్పాలి మామ. ఓకేనా? వై సూడో ఎలిమెంట్స్ యూజెస్ డబుల్ కోలన్ అని అడుగుతారు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? టు డిఫరెన్షియేట్ ఫ్రమ్ సూడో క్లాసెస్ వి యూస్ డబుల్ కోలన్ ఫర్ సూడో ఎలిమెంట్స్ అని క్లియర్‌గా చెప్పాలి మామ. ఓకేనా? కెన్ సూడో ఎలిమెంట్స్ యాడ్ కంటెంట్ టు ద పేజ్ అని ఇంటర్వ్యూలో అడుగుతారు మామ. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? యెస్, వి కెన్ యాడ్ కంటెంట్ యూజింగ్ కంటెంట్ ప్రాపర్టీ అని క్లియర్‌గా చెప్పాలి మామ. ఓకేనా? ఆర్ సూడో క్లాసెస్ అండ్ సూడో ఎలిమెంట్స్ సపోర్టెడ్ ఇన్ మోడర్న్ బ్రౌజర్స్ అని అడుగుతారు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్. మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? ఎస్, దే ఆర్ వైడ్లీ సపోర్టెడ్ ఇన్ ఆల్ ద బ్రౌజర్స్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా?